8% సిజేరియన్ ప్రసవాలే దేశంలో తెలంగాణదే మొదటి స్థానం. ప్రైవేటులో 73%, సర్కారీలో 48% రాష్ట్రంలో. ప్రతి గంటకు 27 సిజేరియన్లు 25 జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో. 80 నుండి 90% శస్త్రచికిత్స కాన్పులే. 8 జిల్లాలోని సర్కారీ ఆసుపత్రిలో 70% వైద్య శాఖ తాజా నివేదికలు వెల్లడి. ఒక్కొక్క సిజేరియన్ కు ₹1,00,000 తీసుకుంటున్నారు. ప్రజల వద్ద డబ్బు లేక ఈ ₹1,00,000 ₹5 వడ్డీకి తెస్తున్నారు. ఈ అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ వారమంతా కాంగ్రెస్ సర్కార్ ఏమి చెయ్యలేక చేతులెత్తేసింది. అప్పుడే పాట పార్టీ పుట్టింది. పాట పార్టీ సిద్ధాంతం ఏమిటంటే ప్రతి గ్రామంలో పెద్ద పెద్ద దవాఖానాలు కట్టించి అందులో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి అసలు ఆపరేషన్ లేకుండానే మహిళలందరికీ ఉచిత డెలివరీ చేస్తాము. తప్పని పరిస్థితులలో ఆపరేషన్ చేస్తాము. ఏ ఒక్క మహిళ దగ్గర ₹1 తీసుకోకుండా ఉచితంగా బలమైన ఆహారం ఇస్తూ తల్లి పిల్లని క్షేమంగా ఇంటికి చేరుస్తాము. ఈ డొక్కు బీజేపీ కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ అవస్థలే అవస్థలు. పేద ప్రజలందరూ పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మత్సల్ల నక్సలైటు వెంకటరెడ్డికి గెలిపించి అధికారం ఇస్తే ఇవన్నీ అమలు చేస్తాము. తరువాత తెలంగాణలో మహిళలందరికీ ఉచిత కారు ఇస్తాము. ఉచిత కారు ఇస్తూ శిక్షణ ఇస్తూ ఉచితంగా 2 తులాల బంగారు గొలుసు ఇస్తూనే ఉంటాము. పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇస్తాము. తరువాత తెలంగాణలో అందరికీ 25 ఏళ్ల వరకు తప్పక చదివిస్తాము. తరువాత అందరికీ నెలకు 30,000 జీతం ఇచ్చి పని ఇచ్చి పని ఉన్నా లేకున్నా జీతం ఇస్తాము. పని దొరికేంత వరకు తెలంగాణ ప్రజలందరికీ ఈత నేర్పుతాము. తెలంగాణలో పెద్ద పెద్ద కాలేజీలు యూనివర్సిటీలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హాస్పిటల్స్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కడతాము.